ఈ వీడియోలో మనం ఇంట్లోనే స్వచ్ఛమైన బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బాదం పాలని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. బాదం పాలు కోసం ముందుగా 100 గ్రాముల బాదం పప్పుని తీసుకొని వేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల పైన ఉన్న తొక్కు ఈజీగా ఊడి వచ్చేస్తుంది. అన్ని బాదం పప్పులకి కూడా పైన ఉన్న తొక్కుని తీసేసి ఇలా బాదం పప్పుల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పాలని వేసుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు బాదం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ని చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1/2 లీటర్ పాలని వేసుకోండి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా టోన్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వులని వేసుకోండి. కుంకుమ పువ్వులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే బాదం పాలుకి న్యాచురల్ కలర్ కూడా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర ఈ కుంకుమ పువ్వు లేకపోతే మీరు కలర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, పాలు ఇలా మరుగుతున్నప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే అంచున ఉన్న మీగడని కూడా తీసుకొని ఈ పాలల్లో కలుపుకుంటూ ఉండండి. ఇలా పాలు ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ని వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని పాలు చిక్కబడే వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. మనకి సైడ్స్ వచ్చే మీగడని మొత్తం తీసేసుకుంటూ పాలల్లో వేసుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడే బాదం పాలు క్రీమీగా టేస్టీగా ఉంటాయి. ఈ బాదం పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈ బాదం పాలు పిల్లలకి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పాలు చిక్కబడ్డాయి కదా, ఇప్పుడు ఇందులో చక్కెరని వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్ల చక్కెరని వేసుకున్నానండి. మీ రుచికి సరిపడినంత చక్కెరని వేసుకోండి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని చక్కెర కరిగేంత వరకు ఈ బాదం పాలని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి అంచులకు అంటుకునే మీగడని కూడా తీసుకుంటూ ఈ పాలని కుక్ చేసుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఈ బాదం పాలని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మనం కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి కలర్ వచ్చింది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఇప్పుడు బాదం పాలు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదం పాలని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ బాదం పాలని మీరు హాట్గా అయినా తీసుకోవచ్చండి, లేదా చల్లగా అయినా తీసుకోవచ్చు. మీ టేస్ట్కి తగినట్లు ఈ బాదం పాలని సర్వ్ చేసుకోండి. పైన మీకు కావాలంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే బాదం పాలు రెడీ. బయట మార్కెట్లో ఏవేవో కలర్స్ యాడ్ చేసి మనకి బాదం పాలు అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీని రుచి మీరు అస్సలు మర్చిపోలేరు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపడం అస్సలు మర్చిపోవద్దు.